Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక స్పెషల్ అండి. ఎందుకనంటే ఆయన ఎంతో మందికి ఆదర్శం. వాళ్ళ ఫాదర్ ఒక రిక్షా పుల్లర్. ఆయనకు 4 కుమారులు. నలుగురిని కూడా ఎంతో కష్టపడి చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు తన తండ్రి. ఆ తండ్రి కష్టాన్ని మర్చిపోలేదు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తమతో పాటు మరికొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి, వారితో పాటు వాళ్ళని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి అని వారి ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన వృత్తిపరంగా జమైకాలో నివసిస్తున్నప్పటికీ కూడా మన తెలుగు వారిని మర్చిపోలేదు. రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నాగేంద్రబాబు చందోలి గారు. మరి వారితో మాట్లాడదాం. వారి కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు వారు ఏవే కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, టైం కేటాయించి మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎందుకనంటే ఇన్స్పిరేషన్గా కొంతమందే ఉంటారు, అలాంటి వారికి సమయం దొరకడం కూడా కష్టం. సో మాకు కేటాయించారు. అదండి, ఐ డ్రీమ్ న్యూస్ వారికి యాక్చువల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఒకళ్ళు మంచి చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయటం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ చారిటీ అనేది చెప్పాలి. సో ఐ డ్రీమ్ న్యూస్ వారు చేస్తున్న ఈ జస్ట్ ఈ ఈవెంట్ అనేది నిజంగా నా ద్వారా నేను ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అయినా, నా ద్వారా ఇంకెంతో మందికి మీరు రీచ్ అవుతున్నారు కాబట్టి నిజంగా ఈ బ్లెస్సింగ్స్లో ఈ ఐ డ్రీమ్స్ వారికి కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగేంద్రబాబు చందోలి గారు అనగానే మీ ఫాదరే ఫస్ట్ గుర్తొస్తారు. ఎందుకనంటే ఆయన కష్టం నిజంగా ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని కాదు. బట్ తండ్రి కష్టాన్ని కూడా గుర్తించి పిల్లలు కూడా అదే విధంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ 10 మందిని తమతో పాటు పై స్థాయికి తీసుకెళ్ళాలి అనుకునేది చాలా తక్కువ మంది. ఇవన్నీ మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకు వస్తాయి. సో అలాంటి ఫాదర్ ఉండడం, అలాంటి మదర్ ఉండడం నిజంగా చాలా గ్రేట్. మీ ఫ్యామిలీ గురించి, మీ ఫాదర్ గురించి ఒక 2 మాటల్లో చెప్తారా? ఓకే, నా పేరు నాగేంద్రబాబు చందోలు. మా నాన్నగారి పేరు చందోలు దేవదాస్ గారు. మా మదర్ గారి పేరు చందోలు సుభాషిణి. మేము నగరం మండలం బెల్లంవారిపాలెం బురమాదిగపల్లి గ్రామంలో మేము ఉంటాము. అక్కడ మా నాన్నగారు ఒక గొప్పగా నేను చెప్పుకోగలిగేది ఏంటంటే, ఒక చిన్న వయసులో మేము చిన్నప్పటి నుంచి తను ఒక రిక్షా పుల్లర్. అటువంటి వయసులో అటువంటి స్థానంలో ఉన్న మా తండ్రి గారు అప్పుడు ఆయనకున్న రిక్షా యూనియన్స్లో ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినప్పుడు ఆ తర్వాత ఒక రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఆయన ఒక సర్పంచ్గా కూడా ఎన్నుకోబడ్డారు, ఆయనకున్న తెలివితేటలను బట్టి. ఆ సమయంలో తనకి ఆస్తి లేదు, ఏమీ లేదు. చాలా కష్టపడి రోజుకు 2 రూపాయలు సంపాదించి ఆ 2 రూపాయల కాగితం వస్తే నేను ముంతలో దాచుకునేవాడిని అని గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు. అటువంటి డబ్బులతో ఒక పొలం కొనుక్కొని దాంట్లో వ్యవసాయం చేసి ఇలా చేశారు. కానీ ఆ సమయంలో ఆయన చాలా బాధపడిన విషయం ఏమిటంటే, మాకు నాతో షేర్ చేసింది, తను ఒక ప్రెసిడెంట్గా అయినప్పుడు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, యూనియన్గా అయినప్పుడు కానీ ఏదైనా కాగితం మీద సంతకం పెట్టాలంటే తనకి ఏమీ తెలియదు, ఒక ఏలు ముద్రతోనే గడిపేవాడు. అటువంటిది ఆయన ఏదన్నా విషయాలు తెలిసినప్పుడు మనకేం తెలియకుండా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి అని ఆలోచించి, అదే ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటే, ఒక విద్య అనేది ఉంటే చాలా మంచిదేమో, నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదు అన్న పాయింట్లో ఆయన ఏం చేశారంటే, మాకు 2 అక్కలు ఉన్నారు, నేను 4 అబ్బాయిలం. సో ప్రతి ఒక్కరిని ఆయన పెట్టుకున్న మూట ఒకటే, విద్యే మార్గం, గురువే దైవం. సో మమ్మల్ని తీసుకెళ్ళి ఒక గురువు గారు ఆయన మమ్మల్ని ఆ లోకల్ స్కూల్లో, జస్ట్ అప్పుడు మాకు పేదరికంలో ఉన్న ఆ గవర్నమెంట్ స్కూల్లో కొంచెం పంపిస్తూ, ఆ తర్వాత మా గోవర్ధన్ రావు గారు అని చెప్పని ఆయన చాలా మంచి వ్యక్తి. అటువంటి వారి దగ్గర మమ్మల్ని ఒక నవోదయ ఆడటానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ కోసం పంపించి మమ్మల్ని అందరినీ నవోదయ అనే స్కూల్కి పంపించి, అదొక నవోదయ స్కూల్ అనే కంటే మేము చెప్పగలిగేది అదొక దేవాలయం అనమాట. అన్ని మతాలు, కుల మతాలకు విభేదాలకు అతీతంగా ఏమీ ఒక నెగిటివ్ అనేది లేకుండా అక్కడ జస్ట్ అక్కడ టీచర్స్ కూడా మమ్మల్ని ఒక పేరెంట్స్ లా, అంటే ఎక్కువగా అది హాస్టల్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాతో ఉండి అది ఆ దేవాలయంలోకి మమ్మల్ని పంపించారు. అక్కడే మేము చదువు అనేదే నేర్చుకోలేదు, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఒకళ్ళ సమాజంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదిగేయాలనే కానీ అవన్నీ అక్కడ ఆటోమేటిక్గా నేర్చుకుంటాం అనమాట. అది వాళ్ళు స్పెషల్గా క్లాస్ తీసుకుని ఇది కమ్యూనికేషన్ స్కిల్ అని ఆ విధంగా చేస్తూ ముందుకెళ్ళి, ఆ తర్వాత నేను 10th వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ 10th క్లాస్లో 9th క్లాస్లో మాకు మైగ్రేషన్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ నుంచి. అప్పుడు నన్ను ఛత్తీస్గఢ్ అనేది అక్కడ ఒక
వేరే స్టేట్కి మైగ్రేషన్ ఆప్షన్ ఉంటుంది. క్లాస్లో ఒక 12 to 15 మెంబర్స్కి ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తాం. అప్పుడు మాకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఐ చూజ్ టు ట్రావెల్ అవుట్ ఆఫ్ ది స్టేట్. దట్ ఈజ్ వీ వెంట్ టు ద ఛత్తీస్గఢ్ అనేది అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 9th క్లాస్ అక్కడ చదువుకుని, సో అక్కడ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా అందరికి మేమే అక్కడ స్కూల్స్ అన్న తర్వాత చిన్న చిన్న ర్యాగింగ్స్ అవి ఉంటాయి. అది దట్ ఈస్ వెరీ ఫన్. ఇప్పుడు ఈరోజు తలుచుకుంటే చాలా ఫన్ అనిపిస్తుంది. అప్పుడు ఆ 9th క్లాస్ అక్కడ ఫినిష్ చేసుకుని మళ్ళీ 10th క్లాస్ బ్యాక్ వచ్చేసి ఇలా ఫినిష్ చేసుకున్నప్పుడు సో వీ లర్న్ లాట్. హిందీ అనేది అక్కడ నేర్చుకోవడం, అక్కడ ఒక కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ పాండ్స్లో జనాలు వాటర్ ఎలాగో అవన్నీ నేర్చుకున్నాం. సో 10th క్లాస్కి వచ్చేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా బ్రదరు ఆల్రెడీ దే ఆర్ ఆల్సో JNV స్టూడెంట్స్. సో మా బ్రదర్ ఏం చేశారంటే తను ఆల్రెడీ డాక్టర్ మెడిసిన్ చేస్తా ఉన్నారు గుంటూరు మెడికల్ కాలేజ్లో కూడా. తను ఏమన్నారంటే ఓకే ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ఎంసెట్ అవన్నీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో అవి బయటికి తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్లో నన్ను జాయిన్ చేశారు. స్టేట్ గవర్నమెంట్లో నేను జస్ట్ MMP జూనియర్ కాలేజ్లో అక్కడ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసి అక్కడి నుంచి నేను ఎంసెట్ రాశాను. అప్పుడు నాకు ర్యాంక్ రాలేదు. రాకపోతే సో మా బ్రదర్ ఏమన్నారంటే తను ఆల్రెడీ డాక్టర్ అయ్యి జమైకాలో సెట్ అయ్యి ఉన్నారు అప్పుడు ఉండటం వల్ల తనేమన్నారంటే సో లాంగ్ టర్మ్ తీసుకోనా అని అంటే లేదు, టైమ్ ఈజ్ సో ప్రెషస్. సో ఈ రోజున దేవుడి దయ వల్ల కొంత మనకి ఆర్థిక సహాయం నేను నీకు ఇవ్వగలిగే స్థాయి నాకు ఉంది కాబట్టి సో నీకు చైనాలో మెడిసిన్ చెయ్యి, సో ఇట్ విల్ ఫినిష్ ఇన్ 9 lakhs పడుతుంది, అప్పుడు 9.5 lakhsలో అయిపోతుంది అని చెప్పని నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ నవోదయ వుహాన్ సిటీ వేర్ ద కోవిడ్ ఆర్గనైజేట్ ఉన్నప్పుడు కోవిడ్ ఎక్కడైతే పుట్టిందో అక్కడ. సో హుబాయ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అనమాట, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని మా కాలేజ్ ఉంటుంది. బట్ మేము అక్కడికి వెళ్ళినా కానీ మాకు చెప్పిన ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా ఫ్రమ్ తెలుగు అండ్ ఇండియా. ఇది చైనా MBBS అని పేరే కానీ మాకు లెక్చర్స్ చేసిన ప్రతి లెక్చర్స్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. తమిళనాడు నుంచి సార్ వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు కొంతమంది. ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు 6 or 7 months వాళ్ళు గ్యాప్ తీసుకుని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. సో దట్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. ఎందుకంటే వీళ్ళు మనకి ఇండియన్ స్టాండర్డ్స్ అనేది పోకోకుండా చేశారు. సో ఓన్లీ లిటిల్ ఛాలెంజింగ్ ఈజ్ ప్రాక్టికల్స్. సో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అక్కడ కొంచెం, కానీ తర్వాత మనం బ్యాక్ వచ్చేసినప్పుడు ఇక్కడ ఇంటర్న్షిప్ ఎటు కంపల్సరీ కాబట్టి వేరే కంట్రీలోకి వెళ్ళిన ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా నాకు 2006 to 2012 వరకు అక్కడ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 12 అయిపోయి నేను ఇండియాకి వచ్చాగానే మా బ్రదర్ ఆల్రెడీ జమైకాలో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి తను ఏం చెప్పారంటే ఓకే నీకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, నీకు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కంట్రీ దాటి బయట వెళ్ళాలనేది నీ గోల్ కాబట్టి సో జమైకాలో బాగుంటుంది, ఇక్కడ ఉండేసి ఇక్కడ నువ్వు సెట్ అయిపోతే నీకు సో యూ కెన్ ఎర్న్ మోర్ మనీ, యూ కెన్ ఎర్న్ మోర్ అని చెప్పని జస్ట్ ఆ విధంగా చెప్పారు. సో వెంటనే వెళ్ళిపోవడం, అక్కడ నేను ఎగ్జామ్ క్లియర్ చేసేసి వెంటనే వితిన్ 1 yearలోనే ఎగ్జామ్ క్లియర్ చేసేసాం. అక్కడ part 1 part 2 ఉంటుంది. అలా క్లియర్ చేసేసి నెక్స్ట్ జాబ్ వచ్చింది. 2014 జనవరి 1 నుంచి నాకు జాబ్ వచ్చింది. సో నేను ఎప్పుడైతే ఈ నవోదయ స్కూల్స్లో చదువుకున్నానో, ఈవెన్ మెడిసిన్స్ చదువుకున్నానో, అప్పుడు నాకేమి అంటే ఒక గుడ్ హ్యాబిట్ మా బ్రదర్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది. నువ్వు ఏం చేసినా కానీ నువ్వు డైరీ రాసుకో. డైరీ రాసుకున్నప్పుడు నీకు అది అర్థమయ్యేది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు చేసిన గుడ్ యాక్టివిటీస్ ఓ పక్కన రాయి, బ్యాడ్ యాక్టివిటీస్ ఓ పక్కన రాయాలి. అవి రాసుకున్నప్పుడు జస్ట్ దానిలో నీకు ఆటోమేటిక్ నీ బ్యాడ్ ఏంటనేది నువ్వే తెలుసుకుంటావు, నీ గుడ్ ఏంటంటే నీకే అవకాశం ఉంటుంది, నిన్ను ఒకరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా అనుకున్నప్పుడు ఇలా చేయాలన్నప్పుడు నేను అవి డైరీ రాసుకున్నాను. నాకు ఇప్పుడు కూడా అవి ఒక మోస్ట్ వాల్యుబుల్గా ఉంటుంది. సో అవి ఉన్నాయి. సో ఆ తర్వాత నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఆ తర్వాత నాకు జాబ్ వచ్చింది. అప్పుడు ఈ డైరీలో రాసుకున్న పదాలు ఏంటంటే మనం చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. చాలా యాక్టివిటీస్లో ఒక్కొక్కసారి వీడియోస్ చూసా. ఇప్పుడంటే సోషల్ మీడియా బాగుంది, అప్పుడు మాకు అంత ఉండేది కాదు. సో ఎక్కడన్నా కథలు చెబుతుంటే ఇలా సాక్రిఫైస్ పేపర్స్లో చూసినప్పుడు ఇలా దానం చేశారు, ఇలా చేశారు అని అన్నప్పుడు నాకు బాగా అనిపించింది. నేను అప్పుడు రాసుకున్నాను, నేను ఒక పిల్లల కోసం చారిటీ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒకటి కట్టాలి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, వృద్ధులకి. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ విషయంలో నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ అనేది ఒకటే నా జీవితంలో ఒక మంచిగా ఎంత కీ రోల్ ప్లే చేసింది. మా నాన్న ఒక పేదరికం నుంచి ఈ రోజున మా నాన్నగారికి మేము ఎంతో ఇవ్వగలుగుతున్నాం. ఈవెన్ రీసెంట్గా కూడా మా మమ్మీ ఫాదర్ని జమైకాకి తీసుకెళ్ళి అక్కడ ఒక చాలా గొప్పగా సత్కరించాం.
సో అదన్నీ చేయగలిగినప్పుడు ఇవన్నీ నాకు ఈ ఎడ్యుకేషన్ అనేది చేయాలి అని చెప్పినప్పుడు రాసుకున్నాము. సో ఆ విధంగా నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఫస్ట్ డే 1 నుంచి మై 10-15% ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్స్కే వెళ్ళాలని చెప్పని నేను అప్పుడు రాసుకున్నది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ దేవుడు కూడా అలాగే మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్లో మరి ముఖ్యంగా మీకు అంటే అప్పుడు జాబ్ రాగానే నేను చేసింది ఏంటంటే నేను పనిచేస్తున్న వార్డులో ఫ్యాన్స్ లేక పేషెంట్స్ చాలామంది వాళ్ళు ఆల్రెడీ సిక్ పేషెంట్స్ ఫ్యాన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చూసి నా ఫస్ట్ శాలరీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ లైక్ 100,000 to 120,000 జమైకన్ అనుకుంటా. ఇది ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ 60,000 రూపీస్ సీలింగ్ ఫ్యాన్స్ కొనేసి వాళ్ళకి స్కూల్కి డొనేట్ ఇది హాస్పిటల్ వార్డుకి డొనేట్ చేసేసాను. అప్పుడు ఆ ఎస్ఎంఓ గారు చాలా ఇన్స్పైర్ అయ్యి అసలు నువ్వు ఎంత మంచి హార్ట్ నీ జీతాన్ని ఇంత ఇచ్చేసావని చెప్పని అని వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుని సో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి సో ఆ అవకాశాన్ని ఎక్కువ ఇచ్చారు. సో ఆ విధంగా తర్వాత 2014లోనే మ్యారేజ్ చేసుకున్నాను ఆగస్టులో. సో అప్పుడు మా వైఫ్ కూడా మెడిసిన్ డాక్టరు, తను కూడా నాతో కలిసి మెడిసిన్ చేశారు. అంటే ఇండియనేనా సార్ లేకపోతే? షీఈ్ అ ఇండియన్. సో నాతో పాటు చైనాలో మెడిసిన్ చేశారు. సో మెడిసిన్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్లో మేము ఇద్దరం కలిసి కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు సో వీ అండర్స్టూడ్ ఈచ్ అదర్. సో ఫస్ట్ 4 ఇయర్స్లో మాకేం పరిచయం లేదు అసలు. నేను జస్ట్ క్లాస్ మానిటర్ని అంతే, తను క్లాస్ టాపర్ అంతే. సో లాస్ట్ 4th ఇయర్లో మేము జస్ట్ ఒక అండర్స్టాండింగ్లో కల్చర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు తను అంటే మనం చూసాం కదా తను ఈ 5 ఇయర్స్ ఎలా ఉందనేది మనకు తెలుసు, నేను ఎలా ఉన్నానని తనకు తెలుసు కాబట్టి సో షీ అండర్స్టూడ్ అండ్ దెన్ వీ స్పోక్ టు అవర్ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ లేదు మీరు మంచిగా చేస్తున్నారు, మీరు పెరిగిన విధానం అనేది మీరు మాట్లాడే విధానం మంచిగా అని చెప్పని మాకు మ్యారేజ్ లాగా మ్యారేజ్ చేశారు. అయితే చాలామంది ఏంటంటే ఎందుకు మనకి సేవా కార్యక్రమాలు, మన లైఫ్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇదే చూసుకుందాం అనేసి అంటూ ఉంటారు. బట్ మీ వైఫ్ మీకు అలా ఎప్పుడన్నా అబ్జెక్షన్ చెప్పారా లేకపోతే? అక్కడ చాలా ఇంప్రెస్ అయింది ఏంటంటే నాకే థాట్స్ ఉన్నాయో తనకు కూడా అదే సేవ, ఆర్ఫనేజ్ కట్టాలి, సేవలు చేయాలి అని చెప్పని మేము కూడా మెడిసిన్లో కలిసినప్పుడే నేను షేర్ చేసుకున్నప్పుడు తను కూడా అవును నాయి కూడా ఇదే ఐడియాస్ అని చెప్పని అక్కడ మ్యాచ్ అయినాయి. సో బట్ ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పగలిగేది ఏంటంటే తను ఈరోజు వరకు షీఈ్ వెరీ బిజీ బికాజ్ ఉమెన్ వర్క్ ఈజ్ నాట్ సో ఈజీ. తను మెడిసిన్ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, జాబ్ని మెయింటైన్ చేయాలి, పిల్లల్ని మెయింటైన్ చేయాలి. మాకు 2 అబ్బాయిలు. సో వాళ్ళని మెయింటైన్ చేస్తూ తను మల్టీ టాస్క్. నేను చేసేది ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చి నా అడ్మినిస్ట్రేషన్ వరకే నేను చూసుకుంటానేమో. బట్ షీ ఈజ్ రన్నింగ్ యాజ్ ఎ హౌస్ కంప్లీట్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అయితే నేనే. సో ఆ విధంగా తను అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టే ఈరోజు నేను ఇంత సక్సెస్ అయ్యాననేది నాకు అనిపించింది. సో ఈరోజు కూడా నేను ఏ ఈవెంట్ చేసినా ఒకవేళ చెప్పకపోయినా నాకున్న బిజీ వల్ల కానీ తనేం ఫీల్ అవ్వరు. అంటే నమ్మకంగా ఉండిపోయి చివరికి లాస్ట్ మూమెంట్లో తన అవసరత ఎక్కడుందో ఇక్కడికి నేను వస్తే బాగుంటుంది అన్న పాయింట్లో తను వచ్చేసి ఆ ఈవెంట్ని అక్కడ దాకా ఉన్న 10% ఈవెంట్ 90% లెవెల్కి తీసుకెళ్తూ తన వంతు కృషి తను చేస్తూ అట్లా జస్ట్ ఐ లైక్ దట్ తను చేయటం అనేది దట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ. సార్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని స్థాపించాలి అనుకోవడం వేరు, కొన్ని అనుకోవడం దగ్గర ఆగిపోతాయి. బట్ మీరు అలా కాదు, అనుకున్నారు, దాన్ని ప్రాతిపదికలోకి తీసుకొచ్చారు కూడా. సో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించినప్పుడు మీతో పాటు ఎంతమంది అడుగులేశారు? ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేనే ఒక్కడనే ఉన్నాను, మా వైఫ్ ఉన్నారు. కానీ నాకు సమాజంలో నాకు ఒకటేంటంటే మనం మంచి చేయాలనుకున్నప్పుడు మనతో పాటు చాలామంది కూడా మంచి చేయాలి అని గ్రహించే వాళ్ళు ఉన్నారు. చెయ్యాలి అనే ఆశతో మాత్రం చాలామంది ఉంటారు. అటువంటి ఉంటారు కానీ వాళ్ళకి స్టార్ట్ అనేది దొరకదు, వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు తక్కువ, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. సో మాకున్న దయ వల్ల దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల మేము స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనిటీలో ఉన్న పీపులే అరే డాక్టరు మన కోసం చేస్తున్నాడు, మన కోసం మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాడు, మనం ఎందుకు వాలంటరీగా చేయకూడదు అని చెప్పని వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను నాకు ఈవెంట్స్ ఎలా ఉంటుందంటే జమైకాలో ఎవ్రీ 2 monthsకి ఒక ఈవెంట్ ఉంటుంది. జనవరి ఫిబ్రవరిలో ఒక హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాను. అంటే ఒక కమ్యూనిటీలో ఒక బిగ్ గ్యాదరింగ్స్ పెట్టి
ఆ ఏరియాలో ఉన్న గ్యాదరింగ్స్ అందరిని పెట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పీపుల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి గ్యాదరింగ్ చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాను. ఒక లాయర్ ఏం చెప్పగలడు, పోలీస్ ఏం చెప్పగలడు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ అక్కడ ఏం రిసోర్సెస్, ఈరోజు మనకున్న రిసోర్సెస్ ఏంటని చెప్పని అదొకటి. హెల్త్ వైజ్ ఓకే, నేను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి, లంగ్ క్యాన్సర్ గురించి, వాటి గురించి ఒక మెడికల్ సైడ్ అలాగూ ఒక 8 to 9 టాపిక్స్ తీసుకొని ఈ ఒక డే అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు పీపుల్ వస్తూ పోతూ ఉంటారు కమ్యూనిటీలో వాళ్ళకున్న టైమింగ్ అవైలబిలిటీని బట్టి. ఈ టైమింగ్లో వాళ్ళని సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్న పాలసీలో అలా చేస్తాం. మళ్ళీ ఏప్రిల్ వచ్చేసరికి మా అబ్బాయి పుట్టినరోజు. ఆ రోజున మెడికల్ క్యాంప్స్ ఫ్రీగా, మెడికేషన్స్ ఫ్రీగా, మెడికల్ చెకప్స్ ఫ్రీగా, ఐ టెస్టింగ్స్ అండ్ గ్లాసెస్ అంటే ఏదైనా కానీ. జస్ట్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నవి, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నవి, బట్ వాళ్ళకి వీటిని ఎలా ఎండ్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది తెలియదు. సో అలా ఐడెంటిఫై చేసి ఒక ప్రోడక్ట్ని ఇక్కడ ఉన్నాయి వేస్ట్గా పడి ఉంటున్నాయి, వాటి తీసుకొచ్చి పేజీలకి ఎలా ఇవ్వాలి, సో లైక్ బుక్స్ అలా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ జూలై ఆగస్ట్లో ఏమవుతుందంటే అక్కడున్న జమైకా గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆఫ్టర్ ద హాలిడేస్ తర్వాత, లైక్ లాంగ్ హాలిడేస్, వింటర్ అండ్ సమ్మర్ హాలిడేస్ తర్వాత కంపల్సరీగా మెడికల్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఆ మెడికల్ చెకప్ లేనిదే వాళ్ళు స్కూల్లోకి ఎంటర్ కాకూడదు. సో పూర్ పీపుల్కి ఏమవుతుందంటే అది చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సింగిల్ పేరెంట్తో ఉండటం ఆ కల్చర్ల వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందువల్ల మేము ఎప్పుడైతే ఒక స్కూల్స్ని కానీ, కమ్యూనిటీస్ని కానీ, అక్కడున్న సరౌండింగ్స్లో వెళ్ళి చర్చెస్ కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళకి చెప్తాం. సో యూ ఓకే, ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ హియర్, సో విల్ ఫ్రీ ఆర్ ఎల్స్ వీ గో విత్ అవర్ ఓన్ టీమ్ లైక్ నర్సెస్ అండ్ ఎవ్రీబడి. మనం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఫ్రీ మెడికల్స్ ఫామ్స్ని కావాల్సిన అన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏం చెకప్స్ కావాలి. ఓకే, అడల్ట్ అయితే హెచ్ఐవి, సిఫిలిస్ ఏదైనా ఇన్స్టాంట్గా చేసే బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే అవి చేసి, కొలెస్ట్రాల్ టెస్ట్లు అవి చేసి ఆ విధంగా చేస్తాం నేను ఆగస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో ఉంటుంది. నవంబర్ క్రిస్మస్ టైంలో వీ టార్గెట్ ద ఎల్డర్ పీపుల్ ఎవరైతే వాళ్ళు తల్లిదండ్రులు దగ్గర అదే పిల్లలు ఎవరైతే ఉండరో, వాళ్ళని వదిలేసి ఉంటారో, లేదా పిల్లలు లేకుండా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి మాకు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఒకరిని, ఇద్దరిని మెంబర్స్ని అపాయింట్ చేస్తాం. వాళ్ళు జెన్యూన్గా తీసుకుంటారు. ఇట్లా మనం ఉన్న రిసోర్సెస్ను వేస్ట్ కాకూడదు, జెన్యూన్గా తీసుకుని అలాగూ ఒక్కొక్కసారి ఒక 1000 to 2000 మెంబర్స్ని చూస్ చేసుకుని ఒక్కొక్కరికి 2000 నుంచి 3000 రూపాయలు విలువ కలిగే 2000 మినిమం చూస్ చేసుకుని వాళ్ళకి ఆ గ్రోసరీస్ అనేది ఇస్తాం. ఆ గ్రోసరీస్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ 1 week to 10 days అట్లీస్ట్ ఆ క్రిస్మస్ టైంలో వాళ్ళ లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ అది నింపుతామన్నమాట. ఆ విధంగా సో ఈ మధ్యలో చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతారు కొన్ని ప్లేసెస్ నుంచి. సో ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ వారు న్యూగా అక్కడ రీసెంట్గా హై కమిషన్ గారు వచ్చారు. సో హీస్ డూయింగ్ సచ్ ఎ ట్రెమెండస్ జాబ్. హీఈస్ కండక్టింగ్ మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్. సో ఫ్రమ్ మై ఆర్గనైజేషన్ ఐ ఆల్వేస్ సపోర్ట్ దేర్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ లైక్ ఎనీబడి. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ గో దేర్ అండ్ స్టాండ్ మై సెల్ఫ్. అండ్ మై వైఫ్ ఈజ్ డాక్టర్, మై సెల్ఫ్ డాక్టర్, మై బ్రదర్ ఈజ్ డాక్టర్, మై సిస్టర్-in-law is dentist, my nephew is dentist, my sister-in-law's brother is doctor, my sister-in-law's brother-in-law's wife is doctor. So we have 7 to 8 people set of doctors there. అలాగే మా స్టాఫ్ ఉంటారు. సో మేమందరం వెళ్ళినప్పుడు సో దట్ ఈవెంట్ బికమ్స్ మోర్ సక్సెస్ఫుల్ అన్నట్టు. సో ఈ విధంగా సో ఈ సమాజంలో మన వంతు పాత్ర మనం పోషించాలనేది నా ఎయిమ్. ఎందుకంటే మనం ఒకళ్ళకి మీరు ఇలా చెయ్యండి అని నీతులు చెప్పే కన్నా మనం చేసి కొంచెం చూపిస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచిస్తారు. ముందుకి వాళ్ళు వచ్చినప్పుడు మన వంతు ఏదో ఉడత సాయం అంటారు కదా, మన వంతు మన బాధ్యత. సో ఆ ఈవెంట్లో చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్. సో ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఒక స్థాయిలో ఎదగాలి అంటే కావాల్సింది విద్య, ఆరోగ్యం. సో ఈ రెండింటి పట్ల మీరు చాలా కృషి చేస్తున్నారు, చాలామందికి హెల్ప్ చేస్తున్నారు కూడా. సార్ ఒక ఎన్జిఓ ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలి అంటే మన ఇండియాలోనే చూసుకుంటే చాలా పర్మిషన్స్ కావాలి, గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ కావాలి. ఒక దేశం కానీ దేశం వెళ్ళారు, అక్కడ చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి పుషప్ ఉంది? యాక్చువల్గా గ్రేట్ థింగ్ ఏంటంటే జమైకాలో ఇక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు.
అక్కడ ఒక ఆర్గనైజేషన్ నువ్వు యాజ్ పర్ రూల్ ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ చేసి మీరు చేస్తున్నప్పుడు దే వోంట్ ఇంటర్ఫీర్ యువర్ ఆర్గనైజేషన్స్ అన్నట్టు ఉంటుంది. బట్ నేను అనుకున్నది నా ఓన్ ఇన్కంలో నుంచి నేను చేస్తున్నాను కాబట్టి వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నట్టు. సో ఇంతవరకు నాకు వేరే వాళ్ళు ఎవరు కూడా డొనేషన్ అనేది తక్కువ. కానీ కోవిడ్ టైంలో బాగా అసలు కంట్రీ చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ టైంలో నేను 5,000 కేర్ ప్యాకేజెస్లో కమ్యూనిటీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ జరిగింది. చేస్తూ ఉన్నప్పుడు నన్ను చూసి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు అబ్జర్వర్ అనేది మీడియా ఉంటే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ అంటే అది 2020 అనుకుంటా, 2021 సంథింగ్. సో ఆర్టికల్ రాసినప్పుడు వాళ్ళు క్యాప్షన్ ఏం పెట్టారంటే ఇండియన్ కపుల్స్, డాక్టర్ కపుల్స్ ఇంజెక్టింగ్ ద సెయింట్ మేరీ విత్ ద పోషన్ ఆఫ్ జాయ్ అని చెప్పని ఒక మంచి ఆర్టికల్ ఫుల్ పేజీలో డబుల్ సైడ్ వేస్తే అది ఇండియన్ హై కమిషన్ వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు వెంటనే ఫోన్ చేసి సో ప్రౌడ్ ఆఫ్ యూ, మన దేశానికే పేరు తీసుకొచ్చావు, అటువంటిది దేశానికే పేరు తీసుకొచ్చిన నీకు నిజంగా మేము చాలా కృతజ్ఞతలు అని చెప్పని అప్పుడు ఆ ఇండియన్ హై కమిషన్ వారు నాకు ఆ టైంలో స్కూల్స్కి సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ స్టేషనరీస్కి ఏమైతే కావాలో నేను పనిచేస్తున్న సరౌండింగ్ ఏరియా స్కూల్స్కి నన్ను కోఆర్డినేట్ చేయమని వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎందుకంటే వాళ్ళని నేను ఇన్స్పైర్ చేయగలిగాను. అల్లే కాకుండా నెక్స్ట్ కొరియన్ అంబాసిడర్ దే కాల్ మీ, దే సా ద న్యూస్ పేపర్ అండ్ అబౌట్ మీ, అండ్ వాళ్ళు కూడా అంటే ఇతను ఇండియన్ ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా తను కూడా పిలిచి సో నాకు ఒక మాస్క్స్ సమ్ అదర్ స్టఫ్ ఎప్పుడు శానిటైజర్స్ బాక్సెస్ అవన్నీ ఇచ్చారు. అది కాకుండా వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచి కొన్ని వీల్ చైర్స్, మేము ఎవరైతే వీల్ చైర్స్ కావాలో వాళ్ళకి అలా ఇచ్చారు. సో ఫిజికల్ మనీ వైజ్గా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, బట్ ఒక ఐటెం వైజ్గా ఎవరైనా ఇచ్చినప్పుడు అలా ఏదో జరిగింది. అదే టైంలో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అనేవాళ్ళు మన ఇండియన్సే కొంతమంది కల్చరల్ అసోసియేషన్ అది ఒక టీమ్గా ఫామ్ అవుతారు. వాళ్ళు 175 కేర్ ప్యాకేజెస్ ఇలాగే వాళ్ళు వర్త్ ఆఫ్ ఈచ్ ప్యాకేజ్ 3,000 రూపీస్ అన్నట్టు వాళ్ళు అందరూ మనీ గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు. అంటే నేను ఒక మీడియం లాగా ఉపయోగపడగలిగాను. సో ఇచ్చింది వాళ్ళే, తీసుకుంది వేరేది, నేను మధ్యలో నా టైం స్పెండ్ చేసి నా టీంను వినియోగించుకొని అక్కడి నుంచి చేశాను వీళ్ళకి ఇవ్వడం. సో దట్ ఈజ్ ఆల్సో అనిపించింది. అది కూడా అది ఇప్పుడే మీరు ఐ డ్రీమ్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అవును, ఇచ్చే పరిస్థితి వేస్ట్ అవుతుంది. సో అప్పుడు అవును తెలియదు, అవును తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగలిగారు. అవును అవును ఇది చాలా అవసరం కూడా, అవసరం కూడా చాలా మంది ఆగిపోతూ. ఆ టైంలో మేము చేసిన సేవల్ని గుర్తించి ఇండియా జమైకా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు కదా, కమీనా జాన్సన్ స్మిత్ అని, షీఈ్ అ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, తను కూడా ఒక ట్వీట్ చేశారనమాట. అబ్జర్వర్లో ఆర్టికల్ వచ్చింది. అంటే ఇండియా సెయింట్ మేరీలో ఒక డాక్టర్ వైఫ్ చాలా మంచి సేవ చేస్తున్నారు అని చెప్పని దట్ వాజ్ అ ప్రైడ్ మూమెంట్ అనిపించింది. ఆ టైంలో ఇండియన్ హై కమిషన్ వారు చూసి వాళ్ళకు కూడా హ్యాపీ కదా. నాకు అనిపించింది ఏంటంటే అప్పటి నుంచి నేను ఇండియన్ హై కమిషన్ వారు ఏ యాక్టివిటీస్ చేస్తున్నా నేను చేసే యాక్టివిటీస్ తగ్గించుకొని వాళ్ళ యాక్టివిటీస్లోకి నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు అయ్యానంటే నేను ఒక్కడనే చేశాను అనుకోండి, ఒక ఇండియన్ చేశాడు అంటారు. అదే ఇండియా హై కమిషన్ చేసింది అనుకోండి ఏమంటారు, ఇండియన్స్ చేశారంటారు. సో ఒకడికి పేరుకు వచ్చే కన్నా అందరు ఇండియన్స్కి పేరు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దట్ కంట్రీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా. అలాగే ఇండియన్ కమ్యూనిటీ పీపుల్ కూడా అక్కడ జమైకాలో ఉన్న వాళ్ళు అందరూ చాలా మంచిగా ఏదన్నా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ వంతు కృషిగా వాళ్ళకు తగినంత సమయం కేటాయిస్తూ మెడికల్ క్యాంప్స్లో నేను ఒక్కడిని చెప్పకూడదు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సో ఇండియన్ హై కమిషన్ చేసే ఈవెంట్స్లో దట్ ఈస్ వెరీ. మీ ఆర్గనైజేషన్లో ఆశీష్ కమ్యూనిటీ హెల్త్ గురించి మేము ఎక్కువగా విన్నాం. ఏంటి ఈ కమ్యూనిటీ చేసే వర్క్ ఏంటి? సో ఆశీష్ కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సేమ్ యాజ్ నేను మీకు చెప్పాను కదా విద్యా వైద్యం అనేది. సో విద్య అనేది ఇప్పుడు మేము బ్యాక్ టు స్కూల్స్ని కొన్ని స్కూల్స్కి ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా ఉండవు ఆ స్కూల్స్లో. సో అప్పుడు వాటికి వెళ్ళేసి ఒక స్కూల్కి నేను కాంపౌండ్ వాల్ కట్టించాను. ఒక స్కూల్కి అంటే ఒక క్లాస్ రూమ్ నుంచి ఇంకొక టాయిలెట్స్కి వెళ్ళడానికి వర్షం వస్తే వాళ్ళు వానలో నడుచుకుంటూ పరిగెత్తాలని చెప్పని
షెల్టర్ కట్టించాను. సో దట్ కాస్ట్ లైక్ 1,00,000 అవుతుంది. అదొకటే కాదు, నా పుట్టినరోజు అప్పుడు కానీ, నా పిల్లల పుట్టినరోజు అప్పుడు కానీ నేను ఆర్భాటంగా బయటికెళ్ళి సెలబ్రేట్ చేయను. ఎంతైతే ఖర్చు అవుతుందని నేను భావిస్తున్నానో దానికి కొంత డబ్బులు యాడ్ చేసి ఈ స్కూల్స్కి నా పిల్లల్ని తీసుకెళ్ళి ఇస్తాను. నా పిల్లలకి ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, నేను ఖర్చు పెట్టగలను, అది అందరూ చేయగలరు, కానీ మనం ఉపయోగపడే విధంగా అంతే అంతే. ఒక గ్రేట్ పర్సన్స్ చెప్పింది ఏంటంటే, నీ రియల్ సక్సెస్ అని ఏమనుకుంటున్నావంటే 4 కోట్లు సంపాదించి 4 నిమిషాలు అన్నం తినలేని టైంలో నువ్వు ఉండటం అనేది కాదు. నలుగురు జీవితాల్లో నువ్వు 4 ముద్దలు పెట్టి వాళ్ళ ముఖాన 4 చిరునవ్వులు కానీ చూడగలిగితే అది నిజమైన సక్సెస్ అని నేను అనుకుంటాను. సో ఈరోజు నా దగ్గర డబ్బులు అనే కంటే నా దగ్గర 4 మనుషులు ఆనందంగా ఉన్నారు అనే హ్యాపీనెస్ నాకు ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళకి నేను కొన్ని సమయాల్లో నేను వాళ్ళకెళ్ళి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని చూస్తే, అంటే నిన్ను దేవుడే పంపించాడా, దేవుడు పంపిస్తే నువ్వు వచ్చావు, నిన్ను అంటారు. ఖచ్చితంగా అని అనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇది కూడా ఒక సమాజంలో సేవే, మానవ సేవే మాధవ సేవ. సో మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు అని భావించి, బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను అందరినీ గౌరవిస్తాను, అందరినీ జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్ అయినా. బట్ కానీ ఈ విధంగా నేను ఎక్కువగా దేవుడికి నేను మంచి చేస్తున్నాను అనేది నేను ఫీల్ అయ్యాను. సో అందువల్ల నా పిల్లలకు కూడా అది కోరుకుంటున్నాను, అలాగే చేస్తూ ఉన్నాను. బట్ ఈ రీసెంట్గా అలాంటి ఈవెంట్స్లో ఒకటే, ఇప్పుడు మన ఆంధ్రాలోకి వచ్చేసరికి మేము అబ్దుల్ కలాం తెరీసా సేవా సొసైటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎంతోమంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళకోకుండా వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎవరైతే పేద పిల్లలు, రిచ్ పీపుల్కి ఏదో ఒకటి వచ్చేసిందండి, పేద పిల్లలకి ఎవరు లేదు. ఇక్కడ పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలో మా అక్కగారైన నాగవాణి చందోలు, షీఈ్ ఏఎన్ఎం నర్సు, వినుకొండలో పనిచేస్తారు. తను ఒక హెల్ప్ తీసుకుని, నేను అప్పుడు రాలేదు కాబట్టి తను ఒక హెల్ప్ తీసుకుని, తనతో పాటు చాలామంది టీచర్స్ ఎవరైతే ఉద్యోగం లేకుండా కొంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయంతో ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అబ్దుల్ కలాం తెరీసా సేవా సొసైటీ అని ఒక స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లల్ని, ప్రతి ఒక్కరిని, పేదరికంతో ఎవరైతే వాళ్ళకు విద్య ఒక విలువ తెలియకోకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏం తెలియకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ పుల్ చేయాలంటే ఒక 21 లొకేషన్స్ ఇన్ ఆంధ్ర పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చాం. తీసుకుని అప్పుడు మాకు రిసోర్సెస్ తక్కువ కాబట్టి ఓకే, చర్చ్ ప్లేసెస్ కానీ లేదా చిన్న చిన్న ఏరియాస్ ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్ ఉంటాయో వాటికి మేము రెంట్ పే చేస్తూ కానీ తీసుకొచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏంటి, వాళ్ళని ఊరినే చదువుకుంటారైనా అంటే తెలియదు, ఆ ఏజ్ కూడా తెలియదు పాపం. సో వాళ్ళకి ఏదో స్నాక్ ఈవినింగ్ పూట, ఓకే అరటికాయ ఇస్తున్నాం, జాంకాయ ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అంటే మాకు చేయగలిగినంత వరకు చేస్తూ వాటిని తీసుకొచ్చి అలా చేసాం. అది 2021 నుంచి ఈ రోజు కూడా 600 మంది పిల్లలు రన్నింగ్లోనే ఉన్నారు. 600 మెంబర్స్. సో అదే కాకుండా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, కొంతమంది సడన్గా తల్లిదండ్రులు చనిపోయారు లేదా యాక్సిడెంట్లో చనిపోయారు, సంథింగ్ ఏదో ఆ కుటుంబానికి ఏదో వృద్ధులు చనిపోయారు, వాళ్ళకి కరెక్ట్ టైంలో ఆ సమయంలో వాళ్ళ మట్టి ఖర్చులు అనేది ఉంటుంది, లైక్ దహన సంస్కార ఖర్చులు అనేది ఉంటుంది. ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాకుండా ఎవరైనా కానీ అందుకనే మా అబ్దుల్ కలాం తెరీసా సేవా సొసైటీ, అబ్దుల్ కలాం గారి యొక్క గొప్పతనం, మదర్ తెరీసా గారి యొక్క సేవా దృక్పథం, అవన్నీ మేము ఒక ఆదర్శంగా తీసుకొని అదొక పెట్టి దాని ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఎంతో కొంత మాకు చేయగలిగినంత వరకు, ఒక బెస్ట్గా చేయలేకపోయినా మాకు చేయగలిగినంత వరకు. ఇది చాలా చిన్నగా చూసే ఇది కూడా కాదు, ఎందుకోనంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం, చాలా మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమం ఇది. థ్యాంక్ యూ. అంటే చిన్నది చిన్నది ఇచ్చినా హార్ట్ఫుల్గా అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. సో మాకు జస్ట్ మాతో పాటు మీరు కూడా రండి అనేది ఒక పిలుపు కోసమే తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే మనం చుట్టుపక్కల పరిసరాలు అనేది శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. సో మనం ఒక్కళ్ళమే బాగుంటే పక్కన వాళ్ళు బాగోకపోతే అది కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సమాజంలో మనవంతు, మా నాన్నగారు చెప్పిన చిన్నప్పటి నుంచి ఏంటంటే, మీరు చదువుకుని మీరు ఉద్యోగాలు వస్తే మీరు బాగుంటే కాదు నాయన,
10 మందికి ఉపయోగపడినప్పుడే దేశానికి ఉపయోగపడాలి. ఆ రోజునే మీరు బాగుపడ్డట్టు, మీరు సక్సెస్ అయినట్టు అని చెప్పారు. సో, ఈ రోజున మా నాన్నగారు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా ఆయన హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే ఆయన అనుకున్న ఆశయం అందరు సొసైటీకి ఉపయోగపడండి అని చెప్పని మోటివేట్ చేసింది. బట్ ఈజ్ హ్యాపీ. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దానిలో ఒక భాగమే ఈ ఈ టీనేజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల కానీ, ఇప్పుడున్న లైక్ సాంఘిక ఈ కార్యక్రమాల వల్ల కానీ, కల్చర్ వల్ల కానీ ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ కొన్ని స్టేట్స్లో, ఆంధ్రాలో కానీ, ఇక్కడ కానీ, ముంబైలో కానీ, ఎక్కడైనా కానీ వీళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం జరుగుతుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక జరుగుతుందే కానీ కరెక్ట్గా డైరెక్ట్ చేసి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఉంటే, బట్ ఒక్కొక్క టైంలో వాళ్ళు అది కూడా వినే స్థాయిలో లేరు. అలాంటి వాళ్ళని మంచిగా మార్గంలో మార్చాలంటే నేను చెప్తే మారరు, ఐ డ్రీమ్ వాళ్ళు చెప్తే మారరు, ఇంకోళ్ళు చెప్తే మారరు. సో ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కావాలి. ఇన్స్పిరేషనల్ పర్సన్ కావాలంటే ఎవరు చెబితే బాగుంటారన్న ఆలోచనతో సో మోటివేటర్స్ కానీ అంటే అప్పుడు నిక్ గారిని మేము చూస్ చేసుకున్నాం. సో ఆశీష్ కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ టు ఇన్వైట్ మిస్టర్ నిక్ గారు టు ఆంధ్ర స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. సో ఆయన తీసుకొస్తే యువతంతా అలా చూస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మ్యాజిక్ ఉంది. ఆయన చెప్పే విధానం అనేది ఒకలాగా ఉంటుంది. అది వస్తారు. ఆయన వచ్చారు రీసెంట్గా కర్నూలు, వైజాగ్, హైదరాబాద్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది కేఎంసీ కాలేజ్లో. సో కండక్ట్ చేసినప్పుడు నేను మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే టీనేజర్స్ ఈ వీళ్ళందరూ జస్ట్ ఇంతకుముందు నేను తెలుగు మీడియం నిజంగా మాకు చాలా ప్రాబ్లం ఉండే. ఈవెన్ నేను మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కమ్యూనికేషన్ వెరీ డిఫికల్ట్. ఇంగ్లీష్ అనేది ప్రొనౌన్సియేషన్స్ వేరు. సో నిజంగా సఫర్ అయిన మాట వాస్తవం. కానీ తర్వాత మేము అక్కడ ఉన్నాం కాబట్టి లాంగ్ టైం మాకు ఇంప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా నిక్ గారు స్పీచ్ చెప్తూ మధ్యలో ఆయన ఏదన్నా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ చిల్డ్రన్, స్కూల్లో ఉన్న చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళు కానీ రెస్పాండ్ అవుతున్నారు స్పాంటేనియస్గా. అంటే నాకు షాక్ అయ్యా. కాకుండా అంటే కాన్సన్ట్రేటింగ్. సో వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు వాళ్ళ స్పాంటేనియస్ రెస్పాన్స్ చూడంగానే నేను షాక్ అయ్యా. అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళలో ఉన్న ఉత్సాహం, ఆ కేరింతలు, ఒక్కొక్కళ్ళ చిన్నపిల్లల అమ్మాయిలు వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే భలే నవ్వు వచ్చింది. అంటే వాళ్ళు నిజంగా అంటే మేము ఎంజాయ్ చేసాం. అంటే వాళ్ళ హ్యాపీనెస్ చూసి. అంటే ఒక పుస్తకంలో ఉన్న మనిషి ఎదురుగా వస్తే వాళ్ళు ఎంత కిక్ వస్తుందో వాళ్ళకి అది చూసినప్పుడు. అదేవిధంగా నిక్ గారు ఒక చిన్న వర్డ్ రెండు చెప్పినా అవి వాళ్ళు స్పాంటేనియస్గా రెస్పాండ్ అవి చేయటం అనేది ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ అనిపించింది. అది ఇంకా కొనసాగితే ఇంకా నిజంగా ఆ పిల్లలు ఏముందండి, రేపు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్నే ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా పక్క దాంట్లోకి వెళ్ళినా ఆటోమేటిక్గా వీళ్ళకున్న స్కిల్స్ని బట్టి ఒక వొకాబులరీ ఫార్మేషన్స్ సెంటెన్స్ని బట్టి మంచి జాబ్ వచ్చేస్తుంది కదా. గ్లోబలైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి దేశానికి వెళ్ళిపోతున్నారు. సో అది అనిపించింది. సో ఆ విధంగా టీనేజర్స్ని మేము అందుకే టార్గెట్ చేసాం. వీళ్ళు ఎప్పుడైతే డ్రగ్స్కి వీటి అన్నిటికీ అడిక్ట్ అవుతున్నారో సో వీళ్ళని సంథింగ్ బెటర్ దెన్ నథింగ్. ఏముందండి, వాళ్ళలో లక్షల మంది వచ్చారు, ఎన్నో లక్షల మంది అటెండ్ అయ్యారు. వీళ్ళల్లో అట్లీస్ట్ ఒక్క పర్సన్ చేంజ్ అయినా ఆ ఒక్క పర్సన్ మరో నిక్ గారు అవ్వచ్చు. ఆ నిక్ గారు ద్వారా ఎంతమంది మారుతున్నారో. ఎందుకంటే నిక్ గారు రీసెంట్గా ఆయన ఒక టెస్టిమనీలో ఏంటంటే నిక్ గారి లైఫ్ చదివి ఎంతోమంది మారారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లేడీ ఒక స్టార్ బక్స్కి వెళ్ళి కాఫీ కొనుక్కొని ఇలా తిరిగింది. వెంటనే తిరగంగానే నిక్ గారిని చూసింది. నిక్ గారిని చూసి ఒక్కసారి కాఫీ ఇట్లా ఇసిరేసి, ఓ దేవుడా నువ్వు ఎక్కడున్నావా అన్నట్టుగా అరిసేసింది. నిక్ గారు ఓ మై గాడ్ నిన్ను నిన్ను చూస్తానని అనుకోలేదని అరిసింది. ఏంటి ఎందుకని అంటే నేను చనిపోదామనుకుని నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ బుక్ చదివాను. మీ బుక్ చదివినప్పుడు నాకు సూసైడ్ అనేది నేను ఆపేసేసేసి నేను ఈరోజు నేను ఇలా ఉన్నాను అని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఆయన మెసేజ్ అంత పవర్ఫుల్. ఒక కాళ్ళు చేతులు లేని మనిషి, ఒక జీవితంలో ఎంతోమంది అవమానించబడ్డ వ్యక్తి అంత దాటుకుని ఈ రోజున ఒక సపోర్ట్ లేకోని విషయంలో కూడా ఇన్స్పిరేషన్గా నిలిచినప్పుడు అన్ని చేతులు కాళ్ళు మనకు మేధస్సు ఎన్ని ఉండి కూడా మనం ఏం చేయకపోతే ఏంటి. నేను అనుకున్నది ఏంటంటే
అవర్ బ్రెయిన్ ఈజ్ అవర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్. మన తల్లిదండ్రులకు కోట్ల ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చింది ఒకే ఆస్తి, చదువు. నాకు ఈ రోజున ఇల్లు పొలం ఏమీ లేవు, మా నాన్నగారికి కూడా ఏమీ లేవు. అటువంటిది మా నాన్నగారు తర్వాత మేము కొన్నాం. మేము చదువు చేస్తూ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ మేము కొని ఈరోజు ఆయనకి ఇచ్చాం. సో అంటే మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఎడ్యుకేషన్. సో మెయిన్ పెట్టుబడి పెట్టకపోయినా పెరిగే ఆస్తి, దొంగలు వచ్చి దొంగలించలేని ఆస్తి, మన జీవితానికి జీవితాంతం తోడుండే ఆస్తి చదువే. ఆ ఆస్తి వల్ల ఆ ఆస్తికి వడ్డీ ఎలా ఉంటుందంటే చక్ర వడ్డీలు వస్తాయి. మీ జ్ఞానం అనేది ఇంతలింతలుగా ఎంతో గొప్పగా పెరుగుతూ ఉంటుంది, బతికిస్తుంది. కానీ ఈ టీనేజర్ అనేవాళ్ళు కానీ ఈ తర్వాత మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు కానీ దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సమాజంలో ఒక మంచి పని చేస్తే ఈరోజు మీరు దాని ఫలం తినకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ ఖచ్చితంగా ఆ మంచి పనికి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను చేసిన మంచి పనులు నేను 2016 నుంచి స్టార్ట్ చేశాను, ఈరోజు 2024. సో ఇట్ ఆల్మోస్ట్ 8 years to 9 years అవుతుంది. ఈ 8 yearsలో నన్ను ఒక రాష్ట్రపతి అయిన మన రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఆ రోజు ప్రశంసించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఫ్రెండ్స్, వెన్ our contribution from India or within Jamaica, those who are Indians and living in Jamaica. Now this evening I was just talking to you about the event of Botanical Garden. There also we were privileged to inaugurate one gazebo, and you will be happy to know that the construction of gazebo has been contributed by our Indian friends, our Indian doctors. These two couples, they are sitting on the front. They are the persons, they are Telugu people, and we feel proud of not only them but all of you. You are also contributing to Jamaica in your own way. అంటే ఒక రిక్షా ఆ రోజున ఆయన పక్కన నుంచున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఒక రిక్షా కార్మికుడు కొడుకు ఒక భారత ప్రథమ పౌరుడి దగ్గర నుంచుని ఆయన మాతో 10 నిమిషాలు సంభాషించారు. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆ సంభాషించే టైంలో ఆయన జనరల్గా ఏది అడగలేదు. మీరు ఇక్కడ డాక్టర్స్ అని నేను విన్నాను, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఫస్ట్ మాట ఆయన చెప్పింది మీ డాక్టర్స్ ఇక్కడ చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారని, మెడికల్ క్యాంప్స్ పెడుతూ చేస్తున్నారనేది ఒకటి అప్రిషియేట్ చేశామని చెప్పారు. సెకండ్, ఆయనతో ఉన్న ఎంపీస్ని ఇలా పిలిచి వీళ్ళు మన డాక్టర్స్ అంటని చెప్పని చాలా ప్రౌడ్గా చెప్పారు. చెప్పి తర్వాత నాయన మీరు ఇక్కడ చేస్తున్న సేవలు నేను తెలిసినవి నాకు, మీరు ఇదే విధంగా ఇండియాలో కూడా చేస్తే మన వాళ్ళు ఉన్నారు చాలామంది మురికివాడల్లో వెనకబడిపోయి ఉన్నారు నాన్న, వాళ్ళని పట్టించుకోండి అని చెప్పని హిందీలో చెప్పారు. చెప్తే కాదు సార్ నేను మర్చిపోలేదు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి ప్రేమ భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే విధంగా ఈ రోజున మా స్టేట్లో జస్ట్ నేను 500 members to 600 members ఇలా తీసుకుని వాళ్ళకు నేను ఇలా ఎడ్యుకేషన్ వైజ్గా ఇలా ఎంకరేజ్ చేస్తున్నామండి, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ ఫీలింగ్స్ అని చెప్పని అన్నప్పుడు ఆయన వెంటనే హై కమిషన్ గారిని పిలిచి సో యూటిలైజ్ దెమ్ ఈజ్ ద బెస్ట్ వే అని అన్నారు. వాళ్ళు ఎంత చారిటీ చేస్తున్నారు వాళ్ళని అనేది మేము గజీబోలో మేము కట్టించిన గజీబోలో ఆ 10 minutes డిస్కషన్. అప్పుడు ఆయన పక్కన నుంచున్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి కూడా నా నోరు అన్నీ అంటే ఆనందంతో నిండిపోయి సరే మాట రాకుండా అంటే ఆ ఒక్క ప్రౌడ్ మూమెంట్ని మా ఫాదర్కి డెడికేట్ చేయాలనుకున్నాను. అంటే కళ్ళంట నీళ్లు మా వదిన అంటున్నారు, ఏంటి నువ్వు నీకు అంత ఎమోషనల్ అయిపోయావు ఆయనతో మాట్లాడేటప్పుడు. అంటే కదా ఒక రిక్షా కార్మికుడు కొడుకు గ్రేట్ మూమెంట్, ఒక ప్రథమ పౌరుడు. ఇక్కడ ఎంతమంది ఎంపీలైనా ఒక క్యూలో నుంచోవాలేమో ఒక అపాయింట్మెంట్ కోసం ఆయనకి. అటువంటి గొప్ప వ్యక్తి ఎవరు వెళ్ళినా అంత దగ్గరికి వెళ్ళలేరేమో అనిపించింది. ఆయనతో పక్కన నుంచొని ఆయన మా మీద చెయ్యేస్తే ఇలా ట్యాప్ చేయటం అనేది అది అంటే నేను చెప్పేది ఒక మంచి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విధంగా నేను చేసిన మంచి అనేది ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నాతో అంత టైం స్పెండ్ చేస్తారని, కానీ అదనేది సో ఆ మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను యువతకు కానీ ఎవరికైనా కానీ. పేరెంట్స్ కూడా మీ పిల్లల జీవితాల్లో మీరు డబ్బులు ఇచ్చే కన్నా వేరే ఆస్తులు ఇచ్చే కన్నా ఆస్తులు కూడా పెట్టే కన్నా వాళ్ళ మనసులో సేవ అనే ఒక విత్తనాలు నాటండి.
సహాయం అనే విత్తనాలు నాటండి. మన తోటి వారిని ఎలా గౌరవించాలనేది విత్తనాలు నాటండి. సంస్కారంతో కూడినది. ఎందుకంటే ఒక ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలనేది నేర్పించండి. ఈ రోజున ఎక్కడ చూసినా టీజింగ్, ఆడపిల్లల్ని మోసం చేయటం, చాలామందికి అవార్డులని ఎందుకు వచ్చినాయి? ఈ దిశా చట్టాలు కానీ ఇంకో చట్టాలు కానీ ఎందుకు వచ్చినాయి? మన సమాజంలో పెరిగిపోవటం, వాటి వల్ల పెరిగిపోవటం వల్లే కదా. పెరిగిపోయినప్పుడు పెరిగిపోకుండా మనం కాపాడగలిగితే, మన వంతు బాధ్యత మనం చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రజ్ఞ చేస్తాం, నా దేశం అని చెప్పని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అని అన్ని సంవత్సరాలు మనం స్కూల్లో ఉండి ప్రతిజ్ఞ చేసేటప్పుడు కనీసం బయటకు వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా. తల్లిదండ్రులు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా కనీసం సంస్కారం అంత చదువు అంతే. అది ఒక మంచి సంస్కారవంతమైన మనిషి ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. సంస్కారం లేనప్పుడు మనం కోట్లు సంపాదించిన ఆ సమాజంలో ఒక విలువ అనేది కోల్పోతారు. సో ఈ విధంగా మా తండ్రి గారు అయితే, మా అమ్మ నాన్నగారు, మా అమ్మగారు కూడా అసలు ఎందుకంటే ఆ లేడీస్ కుటుంబంలో ఎంత సాక్రిఫైస్ చేస్తారో, ఒక సమాజంలో బయటికి రాకోకుండా ఇంట్లో ఉండి తన భర్తను కానీ పిల్లల్ని కానీ ఎంత కష్టపడి పైకి తెస్తారనేది నేను చూసాం. మా అమ్మాయి కాదు, మా అక్క కానీ, మా వైఫ్ కానీ, వేరే వాళ్ళు కానీ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉండే కష్టపడేది. ఒక రోజున జాబులు కానీ 2 షిఫ్ట్ చేసుకుంటే, తండ్రి నాన్న జాబు, అమ్మ జాబు నాన్న చేసుకుంటే వాళ్ళిద్దరికీ కష్టాలు తెలుస్తాయి. బయట ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు అంట్లు గడికి ఇద్దరికి తెలిసిపోతుంది కష్టం. సో బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్, ప్లీజ్ లివ్ యాజ్ ఎస్ లైక్ ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్ అంటే మీరు ఎలా బతకటం కాదు, సమాజాన్ని ఎంతో కొంత మన వంతు కృషి చేయటం అనేది. మీరు పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు నేరాలు చేయకుండా గౌరవిస్తూ బతకండి, గౌరవంగా బతకండి అంతే. సో ఆ విధంగా ఉంటే చాలా మెరుగైన సమాజం కోసం మనమే చూస్తాం కదా. అంతే. ఒక మంచి చేసేటప్పుడు 10 రాళ్ళు పడుతూ ఉంటాయి. అది మనం ఎవ్రీ సక్సెస్ స్టోరీలో మనం వింటుంటాం. సో మీ లైఫ్లో మీరు ఎంతో మంచి చేయాలని చేస్తున్నారు. మరి మీకు ఎదురైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఎందుకంటే నేను కోవిడ్ టైంలో చేసినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ టైంలో ఒక మనిషి దగ్గరగా కూడా మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టి కేర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇచ్చాను. ఎంతోమంది ముసలి వాళ్ళకి, వృద్ధులకి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు నేను అప్పుడు ఏమనుకోవాలంటే ఒక ఫోటో తీసుకునేవాళ్ళం. ఎందుకంటే అది మాకు ఒక రికార్డు కోసం, మాకు ఒకటి ఉన్నది. మనం ఒక ఇన్స్పైర్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫొటోస్ నేను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. షేర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది నెగిటివ్ కామెంట్స్, ఏంటి మీరు పబ్లిసిటీ కోసం పేదవాడి జీవితాన్ని, పేదవాడి దరిద్రాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారా, మీరు పాయింట్ చేస్తున్నారా అని అన్నప్పుడు నేను అన్నాను, అది మా ఉద్దేశం అది కాదు. నువ్వు చెడుగా చూస్తున్నావు కాబట్టి నీకు చెడుగా కనిపించింది. మా ఉద్దేశం అది కాదు. ఈ రోజున ఇన్స్పైర్ అవి ఖచ్చితంగా ఇప్పుడు నేను అలా పెట్టమంటే కదా ఒక అబ్జర్వర్ అనే న్యూస్ ఛానల్ వచ్చి ఇతను మంచి చేస్తున్నాడు అనేది కవరేజ్ చేసింది. అది చేయటం వల్లే కదా ఒక ఇండియన్ ఐ కమిషన్ కానీ, ఒక ఇండియన్ కల్చరల్ సొసైటీ కానీ, వేరే ఆర్గనైజేషన్స్ కానీ, మిషనరీస్ కానీ, ఎవరైనా కానీ ఓకే నాగేంద్ర బాబు నువ్వు చేస్తున్నావు, మా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళి ఇవ్వు అని ఇచ్చింది. ఇదే కాదండి మోస్ట్ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను ఒక స్కూల్స్కి ఫుట్బాల్స్ డొనేట్ చేశాను. అక్కడ ఉన్న స్కూల్స్కి ఫుట్బాల్ డొనేట్ చేస్తే నేను వాళ్ళని ఏమి ఇచ్చేటప్పుడు ఫోటో కూడా దిగలేదు. ఆ తర్వాత ఇవి ఎప్పుడైతే ఈ నెగిటివ్ కామెంట్స్ నాకు కొంచెం బాధ అనిపించింది. ఓకే నిజమేనేమో, వాళ్ళ పేదరికాన్ని నేను పేపర్లో పెట్టి జనానికి పబ్లిసిటీ, వాళ్ళ రెస్పెక్ట్ని నేను పాడు చేస్తున్నానేమోనని అప్పటి నుంచి నేను షేర్ చేయకుండా ఒకసారి నేను మామూలుగా స్కూల్స్కి వెళ్ళి ఫుట్బాల్స్ డొనేట్ చేశాను. 10 to 15 ఫుట్బాల్స్ డొనేట్ చేస్తే వాళ్ళు పిల్లలు ఏం చేశారు, ఒక చిన్న షార్ట్ వీడియో చేశారు. ఆ టీచర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ బాబు అని చెప్పని వీడియో చేసి అది వాళ్ళ స్కూలు ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారు, పెట్టుకుంటే దాన్ని సంబడి ఇన్ అమెరికా దే వ్యూ అండ్ వాళ్ళు చూసి డాక్టర్ బాబు నువ్వు ఇంత గ్రేట్ చేస్తున్నావు అది అని చెప్పని నేను మీకు ఫలానా ఇంత ఫండ్ ఇస్తామని ఫోన్ చేశారు. నేను అన్నాను నో ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ $1 స్ట్రైట్, మాకు ఏమొద్దు, మీరు ఫలానా స్కూల్కి ఫలానాకి ఇవ్వండి అని చెప్పని అలా లింక్స్ ఇచ్చాం. అంటే ఇలా సోషల్ మీడియా అనేది ఒక ఇన్స్పైర్ చేసే విధంగా ఆలోచిస్తే
ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. బట్ అందరూ నెగిటివ్గా దీనికోసం చేస్తున్నారు, దాని చేస్తుకొస్తున్నారు. బట్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే పళ్ళున్న చెట్టుకే కాయలు పడతాయి. సో మనకి అదన్నీ పట్టించుకోలేదు. బట్ కొంచెం బాధేసింది. కానీ తర్వాత నుంచి నేను ఏ పోస్ట్ పెట్టినా ఇప్పుడు కూడా నా వరకు ఏదన్నా పెట్టి వాళ్ళ ఫేస్లు కనపడకుండా పోస్ట్ చేయటమే కానీ ఫేస్ కనపడేటట్టుగా వితౌట్ దేర్ పర్మిషన్ నేను చేయలేదు. చాలా యాక్టివిటీస్ ఒకసారి చేస్తే బాగుండేమో, ఒకళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. కానీ చిన్నపిల్లలు నాకు ఇండియాలో ఆంధ్రాలో చేసిన స్లమ్ ఏరియాస్లో నేను చేస్తున్న ఎన్నో అవే ఫోటోలు అండి. పాపం వాళ్ళు పేదరికం, వాళ్ళకి మంచి బట్టలు వేసి నేను ఫోటోలు తీసుకుంటూ ఉంటాను. కానీ వద్దని అనిపించింది. వాళ్ళని కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టి రేపొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చు. అరే ఈ రోజున వాళ్ళకి నాలాగా నేను పేదరికం నుండి వచ్చానని చెప్పుకునే మనసు నాకుంది. నేను సిగ్గుపడను. ఎందుకంటే సొంత ఊరిని కన్న తల్లిదండ్రులని నిర్భయంగా చెప్పుకోలేని వాడు ఎంత విజ్ఞానం పొందినా వేస్ట్. నా ఊరి పేరు, నా తల్లిదండ్రుల పేరు పబ్లిక్గా చెప్పుకోగలగాలి. ఎందుకంటే అవి మనకి జన్మనిచ్చిన వాళ్ళు. ఆ రెండు పేర్లు నువ్వు చెప్పుకోకుండా నేను ఇన్ని పలానా దేశంలో ఉండి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాను ఇక్కడ అనేది లేదు. అట్లని నేను విదేశాలకు వెళ్ళిన వాళ్ళు గొప్పోళ్ళు కూడా కాదండి. ఎందుకంటే మీ ఊరు నుంచి పక్క ఊరికి ఎవరైతే వలస కోసం ఒక పని కోసం వలసపోయారో ఈ దేశం నుంచి ఇంకో దేశం కోసం మేము కూడా వలసపోయిన వాళ్ళమే. అంతే తేడా. కాకపోతే అక్కడ 10 రూపాయలు వస్తాయి, నువ్వు రోజు అయిపోయేసరికి నువ్వు ఇంటికి వెళ్తావు. మాకు ఇక్కడ 100 రూపాయలు వస్తాయి. నేను సంవత్సరానికి ఒకసారి వచ్చి నా తల్లిదండ్రులను చూసుకుంటాను, లేదా నా తల్లిదండ్రులను అక్కడ తెప్పి చూసుకుంటాను. సో అందువల్ల నేను ఇంకెక్కువ సాక్రిఫైస్ చేస్తున్నా, నా ఫ్యామిలీని కోల్పోతున్నా. అలా నిన్ను ఎవరు చేయమన్నారని నేను అనొద్దు. ఎందుకంటే అది ఒక మంచిది, దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుందన్న ఒక వాల్యూస్, స్వార్థం లేకుండా చేసిన అంతే. అందువల్ల ఫారిన్ వెళ్ళిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు చేతగాని వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా భారతదేశం గొప్ప దేశం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలో భారతీయులు ఉన్నారు అంటే అంత మంచి ప్రోడక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి పంపించారు. మన జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ కొంచెం ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి అందువల్ల మేము మైగ్రేట్ అయ్యి అక్కడ చేయగలుగుతూ అక్కడికి వెళ్ళినా మన భారతదేశాన్ని అనేది మర్చిపోకోకుండా ఎంతో కొంత సేవ్ చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, మనం ఎక్కడున్నా కానీ ఏ దేశానికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా, బట్ మన దేశాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. కాకపోతే నువ్వు ఎక్కడైతే లివింగ్ ఉన్నావో అది కూడా నీ దేశమే అనే విధంగా భావించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఈ లోకల్ ఫీలింగ్తో నువ్వు వెళ్ళావు, అక్కడ ఉంటున్నావు, మరి వాళ్ళు నీకు అంత సపోర్ట్ ఇస్తున్నారు, మరి వాళ్ళేంటి, వాళ్ళకు కూడా అదే భావం ఉంటే నువ్వు అక్కడ ఉండగలవా? నువ్వు కూడా అంతే ఉండాలి. అందువల్లే నేను అక్కడ యాక్టివిటీస్ అక్కడ చేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను. అక్కడ నేను కూడా చేశాను ఆఫ్టర్ స్కూల్ హోంవర్క్ ప్రోగ్రామ్స్ అని, అక్కడ కూడా చేశాను. నేను అక్కడ ఉన్న పిల్లలకు కూడా నేను చేశాను ఎడ్యుకేషన్. ఆఫ్టర్ స్కూల్ అయిపోగానే ట్యూషన్స్, టాబ్లెట్స్ ఇవ్వటం, అవి చాలా చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవ్రీబడి థింక్ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్. సో ఈ ఇంటర్వ్యూ కూడా ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నా ద్వారా జస్ట్ నేను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆఫ్టర్ చూసిన తర్వాత వాళ్ళ పిల్లల పుట్టినరోజులకి 100 మందితోనూ 200 మందికి భోజనాలు పెట్టడము, సంథింగ్ దే గాట్ చేంజ్డ్. ఎంతో కొంత నువ్వేమి ప్రపంచాన్ని మార్చేంత శక్తి మన దగ్గర లేకపోవచ్చు, చాలు చాలు ఇచ్చినా చాలు అంతే. సార్, నాగేంద్ర బాబు గారు నాకు తెలిసి ఇప్పటివరకు నేను మాట్లాడిన మాటల్లో ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఎందుకనంటే ఇంకా మీకు ఇంకా చేయాలి అన్న గోల్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు అవకాశం వస్తే ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు మీరు? అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అండ్ అలాగే జమైకా నుంచి మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్స్ అనేది ఎవరో కాదండి, మనమే. గవర్నమెంట్స్ అనేది జస్ట్ మనమే. సో మన వంతు మనం చేసేస్తే ప్రజలే ప్రభుత్వం. మన వంతు మనం చేసుకుంటూ పోతే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది. సో దీని ద్వారా నేను గవర్నమెంట్ని అడిగేది ఏమీ లేదు. కాకపోతే జస్ట్ మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని చిన్నవి చూస్తూ ఉంటాం. అవి చూసింది ఏంటంటే, నేను యాక్చువల్గా ఐ లైక్ ద ఆంధ్ర సీఎం సార్. ఎందుకంటే తన ఎడ్యుకేషన్ సిస్టంలో చేసిన చేంజెస్ ఇట్స్ వెరీ వెరీ నైస్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అందుతుంది అనేది ఈజ్ వెరీ వండర్ఫుల్. అలాగే హెల్త్ క్లినిక్స్ వాళ్ళు అంటే నేను ఒక విద్యా వైద్యం గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి సో హెల్త్ క్లినిక్స్ కండక్ట్ చేసి ఎవ్రీ మంత్కి 2-3 విలేజెస్ వెళ్ళి ఇలా వాళ్ళ మెడికల్ చెకప్ చేయటం అనేది
నాకు ఈ భాగంలో ఈ విద్య గురించి ఆలోచించినప్పుడు నేను ఆంధ్ర గవర్నమెంట్లో నేను ఒక్క రిక్వెస్ట్ ఉంది సీఎం గారికి కానీ ఇది అందితే ఐఎమ్ సో హ్యాపీ. నా పబ్లిసిటీ కోసం కాదు, జనాల శ్రేయస్సు కోసం. ఆంధ్రాలో జరుగుతున్న ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, జస్ట్ ఆ నాడు నేడు ద్వారా ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చి, ఇంతవరకు నాకు తెలిసి ఇక్కడే కాదు, అంత ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడే అక్కడ నేను చూడలేదు. కానీ ఒక్కటి నాకు అనిపించింది ఏంటంటే, ఈ స్కూల్స్ మూసేసినప్పుడు జపాన్ అనే గవర్నమెంట్ ఒక ఆడపిల్ల కోసం ఒక ట్రైన్ నడిపిందంట. అది విన్నాను నేను. అది నిజమో అంటే నిజం, ఓకే. అంతగా చేసింది ఈ రోజున జపాన్ అంటే ప్రౌడ్గా చెప్పుకుంటారు, అంటే గవర్నమెంట్ ఇంత గొప్పగా చేసిందా అనేది. అటువంటిది నేను రిక్వెస్ట్ చేసేది ఆంధ్ర సీఎం గారిని కానీ అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా కానీ దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, ఈ చిన్న చిన్న స్కూల్స్ ఏదైతే ఉన్నారో ఆ స్కూల్స్ నుంచే గొప్ప వాళ్ళు పుడతారు. ఒక అంబేద్కర్ గారు వచ్చింది కూడా అటువంటి స్కూల్స్ నుంచే, మహానుభావులు అందరూ కూడా చిన్న చిన్నటి నుంచే. సో నేను ఈ చిన్న స్కూల్స్ని రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కానీ, ప్లీజ్ రీఓపెన్ దెమ్. అక్కడ ఓపెన్ చేసి లక్షలు ఇచ్చే పెద్ద టీచర్ కూడా అవసరం లేదు. ఎవరైతే ఆ కమ్యూనిటీలో ఉద్యోగం లేక బీఈడీ కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఎంప్లాయ్ చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఒకళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, వాళ్ళకి లక్షల జీతాలు ఇవ్వవసరం లేదు. మినిమం 15,000 నుంచి 20,000 30,000 ఇచ్చినా, తక్కువ ఇచ్చినా చాలు. అదేవిధంగా ఈ స్కూల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ టీచర్ని నియరెస్ట్ స్కూల్ ఏదైతే ఉందో, పెద్ద స్కూలు, హై స్కూల్లో అక్కడికి వెళ్ళి సిగ్నేచర్ చేయమనండి. ఆ నియరెస్ట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ గారు వీళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ ఈ స్కూల్లో అనేది ఒక అంబేద్కర్ అక్కడ కూర్చోకుండా నిండిపోతాడు. రేపటి అంబేద్కర్ కానీ రేపటి వేరే గొప్ప సంస్కర్తలు అనేది అక్కడి నుంచే పుడతారు కాబట్టి అటువంటి వాళ్ళని. సో అదొక్క రిక్వెస్ట్ సీఎం గారికి, ఎందుకంటే ఆయన చేస్తున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అంత చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో అదొక్క రిక్వెస్ట్, అది కానీ చేయగలిగితే సో ఆ ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్లస్ ఈ స్కూల్స్కి చదువు బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు 2-3 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవటం అనేది వాళ్ళకున్న ఆర్థిక సమస్యను బట్టి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. సో అదొక్కటే. బట్ ఇండియన్ గవర్నమెంట్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే మేము ఫారెన్లో ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఇండియా గురించి అక్కడ వాళ్ళు ఎలా అనుకుంటారనేది మేము చాలా విన్నాం. జస్ట్ ఎందుకంటే ఫారిన్లో ప్రతి ఒక్క కంట్రీలో ఇండియా గవర్నమెంట్ అనేది చాలా మంచి యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళలో ఇన్వైడ్ అయ్యి ఇప్పుడు ఈవెన్ కోవిడ్ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ 50,000 వ్యాక్సిన్స్ అనేది గవర్నమెంట్ అక్కడ జమైకా గవర్నమెంట్ వారికి డొనేట్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఆ కృతజ్ఞతా భావం అనేది జీవితాంతం గుర్తుండిపోతుంది. వాళ్ళకు ఒక ఇండియన్స్ మనకి కష్టకాలంలో సహాయం చేశారు అనేది ఒక సేవ అనే ఒక మాత్రమే మనలో ఉన్న లైక్ ఈ ఏమంటారు, ఇది భేదాన్ని పోగొడుతుంది. మనం ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకళ్ళని హేట్ చేయకుండా ఉంటారు. సో ఆటోమేటిక్గా ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆ యాక్టివిటీస్లో ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ ద్వారా ప్రతి ఒక్క కంట్రీతో మంచిగా రిలేషన్ జరుపుతుంది. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్. So I will be as an Indian citizen and I will do my best to my nation. Not only my nation, wherever I live, even Jamaica, in any other country I live, I try to do my best not to spoil the resources of public and also government properties. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు. అండ్ మీ గురించి అలాగే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి వీటి గురించి చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఇంటర్వ్యూ చూసి 10 మంది అవసరం లేదు, ఒక్కరు చేంజ్ అయినా మనం సక్సెస్ సాధించినట్టే. మనం ఈ కేటాయించిన టైంకి కూడా మనం విలువ ఇచ్చినట్టే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్ అండ్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి. మీరు అంటే నేను చేస్తున్న కార్యక్రమాలను మీరు గుర్తించి ఇక్కడికి పిలిచి ఒక ఇంటర్వ్యూ చేసి ఒక సమాజానికి మెరుగైన సమాజంలో మీరు కూడా భాగస్వాములు అవటం అనేది I think I inspired someone. That is I dream. Okay, thank you so much.